చెప్పేసి కూటమి కూడా విమర్శలు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీని మీద చర్చిద్దాం. ఈ చర్చలో మనతో పాటు కొన్నిదల మునిగిరీష్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, అలాగే చిందేపల్లి మసూదన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, దుర్గాప్రసాద్ గారు టీడీపీ అధికార ప్రతినిధి, కాసరగడ్డ నాగార్జున గారు బీజేపీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. కాసరగడ్డ నాగార్జున గారు గుడ్ మార్నింగ్. సో ఓవరాల్ గా చూస్తే నిన్న మొన్నటి వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒక్క సీటు కూడా ఏకగ్రీవం కావడానికి వీలు లేదు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు లేలా అప్పిరెడ్డి లాంటి నాయకులు కోర్టుకి వెళ్ళడం. సో ఎలా చూడొచ్చు అంటారు? వైనాట్ 175 అనే భ్రమల నుంచి వైసీపీ ప్రస్తుతం వాస్తవ పరిస్థితుల్లోకి వస్తుందా? ఎలా చూడొచ్చు అంటారండి? సార్, ముమ్మాటికి రాజుగారు ఇప్పుడు వైసీపీ గత ఎలక్షన్లో వాళ్ళ నినాదం ఏంది? వైనాట్ 175 అని చెప్పి అపోజిషన్లో ఎవరు ఉండకూడదు, మొత్తం మేమే ఉండాలని చెప్పి ఒక దూరంలో వాళ్ళు ఎలక్షన్కి వెళ్తే ప్రజలు వాళ్ళు చేసిన అరాచకాలకు కానీ ఇంకో దానికి కానీ అంటే మాకు అరాచకాల్లా ప్రజలకు అరాచకాల్లా కనపడే వైసీపీకి అవి మంచి పనులా కనపడ్డాయి అనుకోండి. సో దానికి ప్రజలు తీర్పు ఎంత ఇచ్చారంటే 11 సీట్లు ఇచ్చారు. మనం క్లియర్గా చూసాం సార్. ఇంకపోతే లేలా అప్పిరెడ్డి గారు ఎందుకు దీని మీద స్టే ఆర్డర్ కానీ పోస్ట్ పోన్ చేయాలి అడుగుతున్నాను. దానికి మెయిన్ చాలా రీజన్స్ ఉంది సార్. అందులో ఏంటంటే బీసీల రిజర్వేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత బీసీలకి ఆల్మోస్ట్ 30% పైన ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలని సపరేట్ బిల్లు కానీ లేదంటే కమిటీ వేయటం కానీ లేదంటే పార్టీలకు అతీతంగా మనం ఇవ్వాలని ఏదో కోరుకోండు. అది వైసీపీకి ఇష్టం లేదు కాబట్టి బీసీల ప్రాధాన్యత పెరగకూడదు, ఒక కులం ప్రాధాన్యత మాత్రమే పెరగాలనే విధంగా ఈరోజు వాళ్ళు ఏంటంటే ఎలాంటి ఒకటి కారణం. రెండో కారణం ఏంటంటే మొదట వాళ్ళకి క్యాండిడేట్లు లేరు సార్. మీరు మున్సిపాలిటీలు కానీ లేదంటే ఇంకో దానికి కానీ వెళ్ళారు సార్. ముందు ఇన్ఛార్జీలు కొదవున్నారు సార్. వాళ్ళకి వేసిన ఇన్ఛార్జీలు నియోజకవర్గాల కనపట్ల ప్రస్తుత ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో చాలామంది కేసుల్లో కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఎలక్షన్ చేయటం మా వల్ల కాదని ఈరోజు ఇన్ఛార్జీలు చేతులు పైకెత్తారు సార్. దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమని పిలుపునిచ్చారంటే ఎవరన్నా క్యాండిడేట్లు నిలబెట్టకపోతే అది ముమ్మాటికి ఇన్ఛార్జీలు తప్పే, నెక్స్ట్ ఎలక్షన్లో మీరు ఇన్ఛార్జీలుగా పనికిరారు, తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకుంటా అని చెప్పి ఒక నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించినప్పుడు ఈ ఇన్ఛార్జీలు అందరూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు. సార్ మేము తప్పకుండా మ్యాన్ పవర్ ఇస్తాం సార్, ఇబ్బంది ఏం లేదు, కాకపోతే ఇక్కడ మ్యాన్ పవర్తో పాటు మరి ఫినాన్షియల్ పవర్ కూడా కావాలి కదా, మరి ఫినాన్షియల్గా ఆర్థికంగా మీరు డబ్బులు మాకు ఇస్తే మేము లోకల్లో ఎవరైతే క్యాండిడేట్లు నిలబడతారో వాళ్ళకి సర్దుతాం సార్, మా దగ్గర సర్దడానికి డబ్బులు లేవు, మీరు హెల్ప్ చేయండి సార్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతున్నారు? ఇప్పుడు సజ్జల గారు అడగండి, ఇలాంటి ఫినాన్షియల్ విషయాలు నన్ను అడగొద్దని చెప్పి సజ్జల గారికి పంపిస్తే సజ్జల గారు ఫోన్ నెంబర్ కానీ ఆయన కానీ జనాలకు ఏముందంటే అవుట్ ఆఫ్ రీచబుల్, ఈ విషయం మటుకు నాతో మాట్లాడవద్దు, ఫినాన్షియల్గా పార్టీ తరఫున ఎటువంటి సపోర్ట్ రాదు. సరే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తారని మీరు అనుకున్నారా? చెప్పండి, ఇస్తారని మీరు నమ్ముతున్నారా? ఆయన పార్టీ పరంగా ఎలాంటి సపోర్ట్ కావాలని ఇస్తారని చెప్పారు. ఈరోజు వైసీపీ ఇన్ఛార్జీలు ఏమడుతున్నారు? సార్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కేసు చూద్దాం సార్. కారుమూరి నాగేశ్వరరావు ఎవరైతే మొన్న ఎక్స్ మినిస్టర్ అరెస్ట్ అయ్యారో ఆయన మహా అయితే లిక్కర్లు ఎంత సంపాదించారు సార్? మహా అయితే 200 కోట్లు సంపాదించారు సార్. మహా అయితే 200 కోట్లు సంపాదించారు. మరి జగన్మోహన్ రెడ్డి 3000 కోట్ల పైన సంపాదించాడు కదా. ఈరోజు ఇన్ఛార్జీలు ఏమడుగుతున్నారు? సార్ మాకు భిక్షమడేశారు, మీరు బిర్యానీ తిన్నారు, ఆ బిర్యానీ పంచే రోజు వచ్చింది, ఈరోజు మీరు పంచండి, మీరు తీసి మాకు ఇస్తే మేము మన కార్యకర్తలకు ఇస్తాం, మన కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో ఉండి పార్టిసిపేట్ అవుతారు, కొత్త గొప్ప కొంచెం ఖర్చులు ఉంటాయి కదా సార్. మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఎమ్మెల్యే కంటే ఫిషెస్గా ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి సార్, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, మరి గెలవరని మనకి తెలుసు. ఇప్పుడు ఎవరైనా అభ్యర్థి ₹1 ఖర్చు పెట్టాడంటే మీనింగ్ ఏం సార్? గెలుస్తాను హోప్తో ఖర్చు పెడతారు, గెలిస్తే ఖర్చు పెట్టినా పర్లేదని ఆ